మనకు విశ్వాసం 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 అని చెప్పుకుంటారు కానీ అసలు అప్పుడప్పుడు విశ్వాసం కూడా కనపడదు చాలా మందికి. దేవుడు ఇదిగో నీకెందుకు దేవుడు చేస్తాడంటే నిజంగా చేస్తాడా అన్నగారు అని అడుగుతావు. అంటే నీకు అంత ఉందన్నమాట విశ్వాసం నీకు. అమ్మ నీకేం పర్వాలేదంటే నిజంగానంటారా ఏంటి? నా మాట కంటే కూడా నీకు దేవుడి మాట మీద నమ్మకం లేదా? బైబిల్ మీద నమ్మకం లేదా నీకు? నమ్మండి, బలంగా నమ్మండి. ఈ రోజు మనం నమ్మడానికి ఎన్నో ఉన్నాయి సాక్ష్యాలు. 66 పుస్తకాలు కనబడుతున్నాయి. ఈ రోజు నువ్వు నేను మనము దేవుణ్ణి, పరలోకాన్ని, నరకాన్ని, చరిత్ర నమ్మటానికి ఎన్నో రుజువులు కనబడుతున్నాయి 66 పుస్తకాల రూపములో. కానీ ఒకనాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మడానికి ఏముందయ్యా అబ్రహాము గారి ముందు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ పుస్తకం ఉంది అబ్రహాము గారు దేవుని నమ్మటానికి? ఏ చరిత్ర ఉంది? ఈ రోజు యేసు ప్రభు తిరిగి లేచాడు అని మనకు తెలిసిన తర్వాత కూడా మళ్ళా నిజంగా చచ్చిపోతే బతుకుతామంటారా? చచ్చిపోతే మళ్ళా నిజంగా లేస్తామంటారా? మృత పునరుత్థానం నిజమేనంటారా? యేసు ప్రభు మళ్ళీ వస్తాడంటారా? ఇది నీ విశ్వాసం. అసలు నేను విశ్వాసం లేనివాడిని, నేను విశ్వాసాన్ని ఎలా అనాలో అర్థం కావట్లేదు. ఇక నీకు విశ్వాసమే లేనప్పుడు నీ క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి? క్రియలు ఉండాలి అంటే ముందు విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం మొదటి మెట్టే లేదు నీకు ఇక్కడ.